ఏంది ఇడుపు కాగితం అంటే ఏంది? ఎప్పుడు అంటారు ఇడుపు కాగితం అని అసలు? ఎడుపు కాగితం అంటే డైవర్స్ అమ్మ. వాళ్ళు ఆంధ్రోళ్ళు విడాకులు అంటారు. విడివిడి ఆకులు. విడివిడి ఆకులు అంటే విడివిడి ఆకులు విడాకులు అని అర్థమైనప్పుడు విడ ఏంటి ఇడుపు కాగితాలు అంటే ఎందుకు అర్థం కాదమ్మా? వాంటెడ్లీ అది పొలిటికల్గా దాన్ని అంటే తెలంగాణని, తెలంగాణ యాసని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ కల్చర్ని ఒక హేళన చేయడము అనేది ఒక 60 ఏళ్ల నుంచి జరుగుతుందని ఆ ఆ వేదనతోనే కదా తెలంగాణను తెచ్చుకున్నది. అనేక మంది బిడ్డల ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చింది అనేది వాస్తవం. ఇప్పటికీ అంటే ఇప్పుడు 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. తెలంగాణ విడిపోయింది. తెలంగాణకు విడాకులైంది. తెలంగాణ విడిపత్రాలైంది. ఆ, అయినా కూడా ఇంకా భాష, యాస, అస్తిత్వము, చరిత్ర, ఈ తెలంగాణ భూమికతో నిర్మించబడ్డ ఇవి జరగట్లేదు ఇప్పటిదాకా. సినిమా కూడా విడిపడలేదు. విడాకులు కాలేదు, ఇడుపు కాగితాలు కాలేదు. ఇవి సినిమా ఎందుకండి? ఎందుకు కలిసి ఉన్నది? ఇంకా మాకు హీరోలు లేరా? మాకు అందమైన పిల్లలు లేరా? మా దగ్గర డైరెక్టర్స్ లేరా? మా దగ్గర రచయితలు లేరా? మా దగ్గర మ్యూజిషియన్స్ లేరా? బోలెడు మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు? ఎందుకు ఇంకా కలిపి ఉంచే ఈ కాపురం ఏంది? ఇగో ఇట్లా ఏంటి మేం పాటలు రాసుకుంటేనేమో, మా పాటలు మేము రాసుకుంటేనేమో దాన్ని ఏదో ఒక వంక పెట్టి ఆ అశోక్ తేజాను ఎంత బద్నాం చేసిండ్రు. మా పాటను జై జయ తెలంగాణ ఎంత ఎంత పెయిన్ అండి మాకు. మా మా అంటే ఇక్కడ ఎవరు మ్యూజిషియన్స్ లేరా? గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళతో పాడించకుండా వాళ్ళ మ్యూజిక్లో లేకుండా ఏది ఏంటి అవమానం? అంటే మీరు పనికిరారు. మీకు ఒక కల్చర్ లేదు, మీకు ఒక విజ్ఞానం లేదు, మీకు ఒక భాష లేదు అనేది. ఇంకా మమ్మల్ని ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏంటి మాకు ఈ పెయిన్? అసలు మీ భాష గానే కాదు, మీరు మాట్లాడే తెలుగే కాదు, మీరు మాట్లాడితే అర్థమే కాదు. మాది అండి, మాది ముంచకాయల్లో ఉండే ఒక ఆ నీర లాంటి భాష, ఒక మట్టి పరిమళం అస్తిత్వం భాష మాది. ఈ భాషకు చరిత్ర ఉంది, ఈ భాషకు సాహిత్యం ఉంది, ఈ భాషకు అస్తిత్వం ఉంది, ఈ భాషకు ఒక తాత్వికమైన నేపథ్యం ఉంది. దీన్ని మీరు హేళన చేసి, చులకన చేసి, ఇంకా మమ్మల్ని మేమే అరే నిజమేనా నిజమేనా మా భాష బాగలేదా? మాది కాని భాష 60 ఏళ్ళు చదువుకున్నాం. మాది కాని భాష, మాది కాని సంస్కృతిని మా మీద వేసి రుద్ది మా అవ్వ ఆనికాయ అంటే నేను సొరకాయ అనాల్సి వస్తుంది. మా అవ్వ ఏంటి పుంటికూర అంటే నేను గోంగూర అనాల్సి వస్తుంది. ఏంది మాకు ఈ దౌర్భాగ్యం? మా భాషలో మమ్మల్ని మాట్లాడుకొని మా భాషని గౌరవంగా పెట్టుకోండి. సినిమాలలో కాదు హేళనగా పెట్టుకున్నారు, లేకుంటే ఒక పరిమళం లాగా పెట్టుకుంటున్నారు. ఒక వరకు తెలంగాణ భాషని తెలంగాణ రాకముందు వరకు విలన్లకు పెట్టిరు. ఇప్పుడు తెలంగాణ భాషలోని ఒక పదాన్ని సినిమా పేరుగా పెడితే జీర్ణించుకోలేకపోతే అది ఫ్లేవర్గా పెట్టుకుంటున్నారు, కానీ గౌరవంగా పెట్టుకోవట్లేదు. గౌరవంగా తెలంగాణ భాషను, సంస్కృతిని, అస్తిత్వాన్ని గౌరవంగా మీరు రిసీవ్ చేసుకోవట్లేదు. ఫ్లేవర్గా మార్కెటైజ్ చేసుకుంటున్నారు. కానీ దానికి ఒక మానవ సమాజానికి సంబంధించిన భాషా చరిత్రల పట్ల మీకు ఎలాంటి గౌరవం లేదు. ఇక్కడ నీళ్లు తాగుతారు, ఇక్కడ గాలి పీలుస్తారు, ఇక్కడి ఆస్తులతోని మీరు అమెరికాలకు పోతారు, విదేశాలకు పోతారు, ఇంటర్నేషనలైజ్డ్ ఫిగర్లు అవుతారు. కానీ ఇక్కడి ప్రజల్ని మాత్రం హేళన చేస్తారు, ద్వేషిస్తారు. ఇది ఇట్స్ నాట్ గుడ్. ఇది 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 ప్రజా సంస్కృతి కాదు. ఇది ప్రజల పట్ల ఉండే గౌరవం కాదు. వాళ్ళ భాషని మీరు మార్కెటైజ్ చేస్తున్నారు, మీరు వాళ్ళ ఆ ఫ్లేవర్గా మార్కెటైజ్ చేస్తున్నారు. కానీ దాన్ని గౌరవించే ఒక సంస్కృతి నేర్చుకోండి. అది భాష అంటే దాని చుట్టూ ఒక రాజకీయం ఉంటుంది, ఒక సామాజికం ఉంటుంది, ఒక కులం ఉంటుంది, ఒక జెండర్ ఉంటుంది, ఒక ఆధిపత్యం ఉంటుంది, ఒక బానిసత్వం ఉంటుంది. భాష చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ని, డైవర్సిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పొలిటికలైజ్ చేసి, డిఫర్ చేసి, ఇంకా మమ్మల్ని ఇంకా హీనంగా, హేళనగా మాట్లాడడం అనేది మంచిది కాదు, సరి అయింది కాదు. ఇక్కడ బతుకుతున్నారు, బతకండి, మాతో కలిసి బతకండి, కానీ మమ్మల్ని హేళన చేయొద్దు అని మేము మిమ్మల్ని ఏమంటారు, ఇది ఇది ఇట్స్ మై డిమాండ్. ఇది మా తెలంగాణ పీపుల్ డిమాండ్.
మాతో బతకండి, కలిసి బతకండి, మేమేమి అనట్లేదు. కానీ మీరు మమ్మల్ని మా మా అంటే మాకు మేము ఇది కావడానికి హేళనగా, అయ్యో నాది బాగలేదా, నా కల్చర్ బాగలేదా, నా భాష బాగలేదా అని మమ్మల్ని కింద కుగ్గగొట్టకండి. ఇది మా అప్పీల్. ఓకే అండి, థ్యాంక్ యూ.